హలో క్రియేటర్స్, మీకు 20 ఆర్ 30 లేదా 100 బిలో అనేది వ్యూస్ అనేది వస్తున్నాయా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కమెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అనే కమెంట్ చేశారు. 20 ఆర్ 30 వ్యూస్ అనేది వస్తున్నాయి అనేసి కమెంట్ చేశారనమాట. సో ప్రశ్న అయితే బాగుంది. సో ఈ కమెంట్ కోసం ఈ వీడియో అనేది తీసుకోవడం జరిగిందనమాట. మీరు కూడా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా అటువంటి వీడియో అనేది తీసుకొస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉండొచ్చు అనమాట. ఈ వీడియోలో ఏంటంటే 10 నుంచి 100 వరకు వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, అండ్ 100 నుంచి 500 వరకు వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి, 500 నుంచి 1K వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ఫర్ 6 పాయింట్ని కరెక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే 100% మీ వీడియో అనేది వేలల్లో వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నేను ఈ ట్రిక్ అనేది ఫాలో అవుతున్నా. సో మనది కొత్త ఛానల్ కనుక దానికి మనం ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది అప్లై చేస్తే కానీ మనకు మంచి వ్యూస్ అనేది రాదు. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు చాలామంది క్రియేటర్స్ ఏమని చెప్తున్నారంటే ఎక్కువ వ్యూస్ రావడానికి ఈ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి, ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోండి అని చెప్తుంటారు. నేను చాలా సెట్టింగ్స్ అనేది ఆన్ చేసి చూసాను, ఎక్కడ వ్యూస్ అనేది రాదు. మీకు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నిజంగా నా సెట్టింగ్స్ ఉంటే మాత్రం చాలామంది క్రియేటర్స్ వేలలో వస్తున్నారు కనుక జస్ట్ ఛానల్ అనేది క్రియేట్ చేసి వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేసి ఆ సెట్టింగ్స్ అనేది ఆన్ చేసిన వెంటనే వేలలో వ్యూస్ అనేది పెరిగిపోవాలి. బట్ ఏంటంటే ఇక్కడ వ్యూస్ అనేది పెరగట్లేదంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఫాలో అయితేనే మనకు వ్యూస్ అనేది వస్తాయి. సో అర్థం చేసుకోండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10 నుంచి 100 వరకు వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి, 100 నుంచి 500, తర్వాత 500 నుంచి 1K వ్యూస్ అనేది ఈ విధంగా స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతేనే మన ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఈ వీడియోలో క్లియర్గా గైడ్ ఇస్తాను. ఏంటంటే ఇక్కడ వీడియో అనేది కొంచెం లెంత్ అవ్వచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది పాయింట్ టు పాయింట్. జస్ట్ 6 పాయింట్ని ఫాలో అయితే చాలు, వ్యూస్ అనేది తప్పకుండా మంచిగా పెరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సింపుల్గా ఒక ప్లేట్ అన్నం ఒకేసారి తినేలేం కదా. సో ముద్దగా తింటేనే ప్లేట్ అన్నం కంప్లీట్ అవుతుంది. మన ఛానల్లో కూడా అట్లానే 10 నుంచి 100, 100 నుంచి 500, 500 నుంచి 1K. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వ్యూస్ అనేది తెచ్చుకుంటూ పోతేనే మన ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టే మీకు కూడా 10 ఆర్ 20 వ్యూస్ అనేది వస్తున్నాయా? అయితే యూట్యూబ్ ఆల్గరిథం అనేది మీ వీడియోని ఇంకా బాగా రికమెండ్ చేయట్లేదు అనేసి అర్థం. సో దీనికి ఈ 6 పాయింట్స్ని ఫాలో అయినట్లయితే మాత్రం 100% మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. మరి మీకు ఇక్కడ డౌట్ అనేది రావచ్చు, బ్రో మరి మనం వ్యూస్ అనేది తెచ్చుకోవాలంటే దానికి నిజంగానే ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా, లేదా ఏమైనా టిప్స్ అనేది ఫాలో అవ్వాలంటే సరైన స్ట్రాటజీస్ అండ్ సరైన స్టెప్స్ అనేది ఫాలో అయితే 100% మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. సో నేనైతే ఇదే పాటిస్తూ నా ఛానల్ అనేది మంచిగా రన్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100 నుంచి వేలల్లో వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 1Kకి దగ్గరలో ఉన్నా. సో మీరందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. 1K కంప్లీట్ అయిపోయి చాలా దగ్గరలో ఉన్నాను కనుక. సో ఇది నా కొత్త ఛానల్ కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ బ్రదర్ చేసినట్టు ఆ కమెంట్కి నెక్స్ట్ టాపిక్ పైన వీడియోనే చేస్తాను. అండ్ మీరు చేసిన కమెంట్కి ఆన్సర్ కూడా ఇస్తానన్నమాట. నా ప్రీవియస్ వీడియో నుంచి ఇదే చెప్పుకొని వస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ 6 పాయింట్లోని ఫస్ట్ వన్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోస్ అనేది చేయండి. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ అయినా రావచ్చు, బ్రో మరి మేము ఆల్రెడీ ఛానల్ది స్టార్ట్ చేసాము, మాది ఎన్ని మంత్స్ అవుతుంది, లేదా ఎన్ని డేస్ అవుతుంది, లేదా 1 ఇయర్ అయిపోయింది. సో ఇట్లా మీరు అనుకోవచ్చు, మరి మేము ఎట్లా బ్రో ట్రెండింగ్ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి? డోంట్ వరీ గైస్, చాలా సింపుల్. దీనికి ఏం లేదు, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళేసి ట్రెండ్ టాపిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో కూడా ట్రెండింగ్ టాపిక్ అనేది దొరుకుతుంది మీరు సెర్చ్ చేస్తే. సో మీరు బ్రో నాది పలానా కేటగిరీ, సో నేను ట్రెండింగ్ టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళేసి మీ కేటగిరీ అంటే మీరు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియోస్ పైన టాపిక్ అనేది సెర్చ్ చేయండి, మీకు ట్రెండింగ్ టాపిక్ దొరుకుతుంది. ఈ ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మాకు లాభం ఏంటి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం, మీరు ట్రెండింగ్ టాపిక్ పైన వీడియోనే చేశారనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథంకి ఎట్లా అర్థమవుతుందంటే ఈ వీడియో అనేది ఈ ట్రెండింగ్ టాపిక్ కనుక మీ వీడియోని పుష్ చేస్తుంది అనమాట. దానివల్ల మీకు వ్యూస్ వస్తుంది అండ్ మీ ఛానల్ది చాలా మంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్గా నేను తీసుకున్న కేటగిరీ ఏంటంటే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే ఎగ్జాంపుల్గా ఒక టైటిల్ చెప్తాను చూడండి, యూట్యూబ్ లేటెస్ట్ అప్డేట్ 2025 లేదా యూట్యూబ్ అప్డేట్ 2025. ఇట్లా ఈ కీవర్డ్స్ పైన లేదా ఈ టైటిల్ పైన నేను సెర్చ్ చేసుకొని ఇట్లా ట్రెండింగ్ టాపిక్ అనేది తీసుకొని వీడియో అనేది చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా గైస్. సో ఇట్లానే మీరు పలానా ఏ కేటగిరీ అయినా సరే, అది కుకింగ్ అయినా గేమింగ్ అయినా మీకు నచ్చిన కేటగిరీ ఏదైనా సరే గూగుల్ ట్రెండ్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. లేదంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళేసి ట్రెండింగ్ మీ కేటగిరీ తగిన టాపిక్ పైన సెర్చ్ చేయండి, ట్రెండింగ్ టాపిక్ దొరుకుతుంది. ఒక 1 వీక్ వరకు దానిపైన వర్క్ చేయండి. ఆ 1 వీక్లో మీ ఛానల్కి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీకు డౌట్ ఉంటే ఒకసారి
ఒకసారి ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. నేను ఈ విధంగా వర్క్ అవుతున్నా, మంచిగా ఒకలో ఇద్దరు ముగ్గురు లేదా 10 మంది సబ్స్క్రైబర్స్ ఇట్లా రోజుకి వస్తున్నారు. సో మీరు కూడా నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు నా ఇన్ఫర్మేషన్ నచ్చి. సో మీరు కూడా ఇట్లానే కంటిన్యూస్గా వీడియోస్ అనేవి చేయండి, ట్రెండింగ్ టాపిక్ పైన 100% మంచిగా గ్రో అవుతుంది అనమాట. ఐ హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ ప్లస్ ఎంగేజ్మెంట్. సో దీనిపైన ఏంటంటే దీంట్లో 3 పాయింట్స్ అనేవి ఉంటాయి, దాని గురించి క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా సింపుల్గా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే హుక్ అనేది ఉండాలన్నమాట, మీ వీడియోకి హుక్ అనేది ఉండాలి. సో హుక్ టాపిక్ పైన నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మిడిల్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే హుక్ ఫస్ట్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడగడం, లేదా ఈ వీడియోలో పలానా టాపిక్ ఉంది, ఈ టాపిక్ పై మీరు వీడియో చూడండి ఎండ్ వరకు మీకు క్లియర్గా తెలుస్తుంది అనేసి ఇట్లా హుక్ అనేది ఇవ్వండి. సెకండ్ వన్ ఏంటంటే మిడిల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. థర్డ్ పాయింట్ ఏంటంటే దీంట్లోనే ఏంటంటే థర్డ్ పాయింట్ కాల్ టు యాక్షన్. సో ఈ కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఈ వీడియోలు కూడా చెప్తున్నా, ఇట్లా ఉండాలన్నమాట. సో కాల్ టు యాక్షన్ అంటే ఇది. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆ టాపిక్ పైన వీడియో అనేది చేస్తాను. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సో ఈ విధంగా మీరు కూడా ఇట్లా చెప్పండి. దీనివల్ల ఏంటంటే మీ వీడియోకి ఎంగేజ్మెంట్ పెరుగుతుంది అనమాట. ఏంటంటే లైక్ చేశారనుకోండి, లేదా కమెంట్ చేయడం, ఇట్లా కమెంట్ చేశారు, సో ఇట్లా చేస్తున్నారు అనుకోండి, మీ వీడియోకి మంచిగా యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమై మంచిగా మీ వీడియోకి పుష్ చేస్తుంది అనమాట. రికమెండ్ ఎక్కువ మంది క్రియేటర్స్కి రికమెండ్ చేస్తుంది. మీరు అడుగుతారు కదా నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ విధంగా మీరు అడగాలన్నమాట, దానివల్ల మీకు మంచి పుష్ అనేది దొరుకుతుంది. యూట్యూబ్ ఆల్గరిథం అట్లా అర్థం చేసుకుని మీ వీడియోని ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే కామెంట్ని యూజ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ కామెంట్ అనేది మీరు పెట్టండి. ఏమని కామెంట్ చేస్తారంటే ఈ వీడియోలో ఏ సెట్టింగ్స్ నచ్చింది, లేదా ఏ ట్రిక్ అనేది నచ్చింది, మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఆ కామెంట్ అనేది పెట్టండి అనమాట. సో మన అంటే వ్యూవర్స్ అనేది వస్తారు కదా, వాళ్ళు కామెంట్ సెక్షన్లో చూసి పలానా ఈ సెట్టింగ్స్ నచ్చింది, లేదా ఈ ట్రిక్ అనేది నచ్చింది, సో నెక్స్ట్ ఈ వీడియో చేయండి బ్రదర్ ఆర్ మేడం, సో ఇట్లా అడుగుతారు కదా. సో ఈ విధంగా ఈ కామెంట్లు పెరగడం వల్ల ఏంటంటే మీ వీడియోకి ఎంగేజ్మెంట్ పెరుగుతుందనమాట. యూట్యూబ్ ఆల్గరిథం మంచిగా అర్థం చేసుకుని మీ వీడియోని ఎక్కువ పుష్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే బెస్ట్ టైం టు అప్లోడ్. సో దీనిపైన ఆల్రెడీ నేను వీడియోనే చేశాను, బట్ ఈ వీడియోలో కూడా జస్ట్ సింగిల్ 2 టైమింగ్ చెప్తాను. దాన్ని గారు మీరు ప్రాపర్గా దాన్ని కానీ ఫాలో అయినట్లయితే 100% మీ వీడియో అనేది మంచిగా గ్రో అవుతుంది. ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి క్వాలిటీ కంటెంట్ చేసాము అండ్ వీడియో అనేది ఎంత మంచి క్వాలిటీగా చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ అనేది పాటించాలి. ఎందుకంటే ఆడియన్స్ అనేది ఏ టైమింగ్లో యాక్టివ్గా ఉంటున్నారు, ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ ఏ టైమింగ్లో యాక్టివ్గా ఉంటున్నారు, ఏ టైంలో మనం వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అండ్ వాళ్ళు మనం చూస్తే మనకు వ్యూస్ అనేది ఎట్లా వస్తాయి, ఈ టైమింగ్ అనేది తెలుసుకోవాలి. బట్ ఇందులో నేను ఒక టైమింగ్ అనేది చెప్తాను, దాన్ని గారు ఒక 1 వీక్ వరకు ట్రై చేయండి, 100% మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దీనిపైన మీరు కమెంట్ కూడా చేయండి, ఈ టైం అనేది వర్క్ అవుతుంది బ్రో, పలానా టైంకి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఈ టైం అయితే చాలా బాగుంది అనేసి మీకు ఏదైనా టైం కరెక్ట్ అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమెంట్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన తెలుగు క్రియేటర్స్ అనేది ఏ టైంలో యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటారంటే ఫస్ట్ మార్నింగ్ అనేది 9 AM to 11 AM వరకు చాలామంది క్రియేటర్ అంటే ఆడియన్స్ అనేది యాక్టివ్గానే ఉంటారనమాట మన తెలుగు క్రియేటర్స్ అనేది. ఎందుకంటే మార్నింగ్ లెగ్సి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత 9 నుంచి ఖాళీగానే ఉంటారు కదా. సో ఆఫ్టర్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోద్ది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఏదైనా వీడియో చూద్దాం, లేదా కంటెంట్ క్రియేటర్ అయితే పలానా కంటెంట్ కోసం మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ వెతుకుదాం, ఇట్లా ట్రై చేస్తుంటారు. సో ఈ విధంగా 9 AM నుంచి 11 AM లోపు అప్లోడ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే 6 PM నుంచి 9 PM వరకు. 6 PM అంటే మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఎలాంటి పని ఎంత పెద్ద పనులు ఉన్నా సరే వాళ్ళ పనులన్నీ 6 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత రిలాక్స్గా ఉంటారు కనుక యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందాలని సెర్చ్ చేస్తుంటారు. ఆడియన్స్ అండ్ వ్యూవర్స్ అనేది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందాలని సంథింగ్ ఏదైనా సరే ఈ టైం పీరియడ్లో మీరు అప్లోడ్ చేయండి, 100% మీకు మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది.
మరి మీకు ఇక్కడ డౌట్ అయినా రావచ్చు, బ్రో మరి మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మాకు పలానా టైమింగ్ అనేది ఎట్లా మనం అప్లోడ్ చేయాలి, మనం ఎలా కనిపెట్టుకోవాలి బ్రో అనేసి మీకు డౌట్ అనేది వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే వెన్ యువర్ వ్యూవర్స్ యూట్యూబ్ యాక్టివేషన్ అనేసి ఉంటుంది కదా, అందులోకి వెళ్ళేసి చెక్ చేయండి. అందులో తెలుస్తుంది ఏ టైంకి మన వీడియోస్ అనేవి చూస్తున్నారు, మనం ఏ టైంలో అప్లోడ్ చేయాలనేసి మీకు క్లియర్గా ప్రాపర్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే వీడియో లెంత్ అనేది. సో ఇందులో ఒక 3 స్ట్రాటజీస్ మాత్రం పక్కా ఫాలో అవ్వాలి, 2 or 3 అనేది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్ వీడియో అనేది 1 or 3 minutes అనేది ప్రాపర్గా షార్ట్స్ వీడియో అనేది చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లాంగ్ వీడియో అనేది 6 to 10 minutes. సో ఇట్లా లాంగ్ వీడియోస్ అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు చేయాల్సింది ఏదైనా ఉందంటే షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ అనేది మిక్స్డ్గా చేస్తుంటేనే ఏంటంటే దానివల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథంకి బ్యాలెన్స్ అవుతూ మీ వీడియోకి రికమెండ్ చేస్తూ అండ్ బూస్ట్ కూడా చేస్తుంది అనమాట ఎక్కువ మంది క్రియేటర్స్కి. ఏంటంటే షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియో చేశారనుకోండి, ఇటుపక్క లాంగ్ వీడియో ఒకవేళ వైరల్ అయినా సరే అది మీకు రికమెండ్ చేస్తూ ఆ వీడియో కూడా మంచిగా బూస్ట్ అవుతుంది. అండ్ షార్ట్స్ వీడియో వైరల్ అయింది అనుకోండి, దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నారు కనుక ఎక్కువ మంది షార్ట్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ అనేది 100% తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవ్వాలి, యూట్యూబ్ ఆల్గరిథంని మంచిగా అర్థం చేసుకుని మన ఛానల్కి పుష్ అనేది ఇవ్వాలంటే షార్ట్స్ వీడియో కూడా చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఛానల్ బ్రాండింగ్. సో ఈ ఛానల్ బ్రాండింగ్ అంటే ఏంటి బ్రో అనేసి అనుకుంటే మాత్రం ఛానల్ లోగో ప్లస్ బ్యానర్ అనేది ప్రొఫెషనల్గా పెట్టండి అనమాట. దానివల్ల ఏంటంటే మీ దగ్గరకు వచ్చిన క్రియేటర్స్ అనేది అండ్ ఏంటంటే మీరు యూట్యూబ్ అబౌట్ సెక్షన్లో కూడా చాలా క్లియర్గా నీట్గా ప్రొఫెషనల్ లెవెల్లో ఉండేటట్టు కీవర్డ్స్ అనేది పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను చూడండి, నేను తీసుకున్న కంటెంట్ ఏంటి, యూట్యూబ్ ఆల్గరిథం గురించి లేదా యూట్యూబ్ రిలేటెడ్గా టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది చెప్పడం. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ 2025 లేదా యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగు అనేసి నేను ఇట్లా పెడుతుంటాను కీవర్డ్స్ అనేది. ఈ విధంగా మీరు కూడా ప్రొఫెషనల్ లెవెల్లో ఉండేటట్టు అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేసి పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే యూట్యూబ్ మీ దగ్గర వచ్చిన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటంటే మీ అబౌట్ సెక్షన్ చెక్ చేసినా సరే, మీ ప్రొఫైల్ ఆర్ బ్యానర్ చెక్ చేసినా సరే వాళ్ళకి క్లియర్గా నీట్గా ప్రొఫెషనల్లో కనిపిస్తుంది కదా, ఇతను ప్రాపర్గా డిజైన్ చేసుకున్నారు, ఇతని వీడియోస్ కూడా చాలా బాగున్నాయి అనేసి మిమ్మల్ని ఫాలో అవుతూ అండ్ మంచిగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. దానివల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వ్యూస్ కూడా పెరుగుతాయి. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను దానికి ఒక 6 పాయింట్స్ అనేది ఫాలో అయితే చాలా అనేసి. సో ఆల్మోస్ట్ నేను మీకు ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఏ టాపిక్ మీద మీకు నచ్చింది, ఈ 6 పాయింట్లోని ఏ పాయింట్ నచ్చింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏ వీడియోలో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అదే వీడియో మీ ముందుకు తీసుకొస్తానమాట. ఎందుకంటే ఇంత మంచిగా మీరు సపోర్ట్ చేస్తున్నారు కనుక మిమ్మల్ని కూడా నేను సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. సో దానికోసం కమెంట్ మాత్రం చేయకపోవడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.